మీరు గేమ్ ఆడేటప్పుడు ఎక్కువగా టెన్నిస్ ఆడుతున్నప్పుడు ప్లేస్ ఏస్తూ ఉంటారు గదా! మీరు ఎలా ఆడాలి అనుకుంటారు? దూకుడుగా ఆడడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారా? ఎలా ఉంటుంది నేను గేమ్? జనరల్‌గా చాలా అగ్రెసివ్ ప్లేయర్. నాకు డిఫెన్స్ ఎక్కువ అంతసేపు ఆడలేను. హుహు. సో, జనరల్‌గా మ్యాచెస్ నేనే డిక్టేట్ చేస్తాను. గెలిచినా నా వైపు నుంచి ఉంటుంది, ఓడిపోయినా నా వైపు నుంచే ఉంటుంది. ఓకే. సో, డిక్టేటింగ్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్ ఫ్రమ్ మై ఎండ్. సో, ఓకే. ఎవ్రీ టైమ్ నా మ్యాచ్ ఎవరైనా చూస్తున్నారంటే వాళ్ళకి డెఫినెట్ హార్ట్ అటాక్స్ మాత్రం ఇస్తాను నేను. ఆహా! బికాజ్ మేజర్ స్వింగ్స్ అవుతూ ఉంటాయి మ్యాచెస్‌లో. అగ్రెసివ్ వాళ్ళకి ఒక జోన్ ఇట్లా కంటిన్యూస్‌గా ఉండదు. హుహు. వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఎక్కువ అవుతుంది మ్యాచ్‌లో. హ్మ్. సో, అది కంట్రోల్ అయినప్పుడు మాకు పెర్ఫార్మన్సెస్ పెరుగుతాయి. సో, ఓకే. అది మేము వర్క్ చేస్తున్నాం ఇప్పుడు అది సీరీస్‌లో రావడానికి. ఓకే. ఇప్పుడు అగ్రెసివ్‌గా ఆడే అమ్మాయి ఒకేసారి డిఫెన్స్ ఆడాలి అన్నప్పుడు తన ఫీలింగ్ ఏంటి? మీ ఫీలింగ్ ఏంటి? ఇది తొందరగా అయిపోతుందిరా బాబు ప్లీజ్. ఓకే. డిఫెన్స్ ఆడడానికి చాలా కష్టపడతారైతే మీరు. కష్టపడతాను అని అనను. అది కూడా హ్మ్. వర్క్ చేస్తాను. హ్మ్. కానీ ప్రిఫరెన్స్ మోర్ అగ్రెసివ్ బికాజ్ నా స్ట్రెంగ్త్ అది. హ్మ్. డిఫెన్స్ అవసరమైనప్పుడు వాడతాము. బికాజ్ అది లేకుండా మనం పాయింట్‌లో సాగలేం కాబట్టి. యెస్. సో, బట్ గివెన్ ఎ ఛాన్స్ నాకు కన్‌స్ట్రక్ట్ చేయడం ఇష్టం హ్మ్. పాయింట్‌ని. టెన్నిస్ ఆటలో అతి పెద్ద సవాలని ఏదైనా అనిపించిందా మీకు? మాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే కండిషన్స్ ఒకటి. బికాజ్ మేము ఇయర్‌లో 30-35 వీక్స్ ఆల్మోస్ట్ ట్రావెల్ అవుతూ ఉంటాం. ఓహ్! ఔట్‌సైడ్ ఇండియా ఎక్కడన్నా గానీ, ఎక్కడ టోర్నమెంట్ అవుతే అక్కడ. మాకు ప్రతి కంట్రీలో, ప్రతి వెన్యూలో మాకు కోర్ట్ మారుతుంది, బాల్స్ మారుతాయి, వెదర్ మారుతుంది. లైక్ ఇప్పుడు నేను ఇండియాలో ఈ వీక్ ఆడాననుకోండి, ఇప్పుడు మనకి వేడిగా ఉంటుంది. అవును. నెక్స్ట్ వీక్ నేను రష్యా ఎళ్లి ఆడాననుకోండి, అక్కడ చల్లగా ఉంటుంది, మైనస్‌లో ఉంటుంది. సో, హ్మ్. నేను ఇక్కడ ఐ హావ్ టు ప్లే ఇన్ 40 డిగ్రీస్. నెక్స్ట్ వీక్ ఎళ్లి నేను 10 డిగ్రీస్‌కి అడ్జస్ట్ అవ్వాలి ఇన్ ద యెస్. స్పాన్ ఆఫ్ 2 డేస్. యెస్. సో, దట్ ఈస్ ద మేజర్ లైక్ టఫ్ సిట్యుయేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఇంకో ఆస్పెక్ట్ వుడ్ బి నంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ఇండియాలో అవ్వడం మనకి తక్కువ. హ్మ్. ఏషియాలో అవ్వడం తక్కువ. సో, మాలాంటి ప్లేయర్స్ మేము ఎక్కువ యూఎస్ కానీ, యూరోప్ కానీ ఎళ్ళాల్సి వస్తుంది. విచ్ ఇస్ 26 అవర్ ఫ్లైట్. మీరు అది ఎళ్ళాక కొన్నిసార్లు ఇమ్మీడియేట్ నెక్స్ట్ డేనే జెట్ లాగ్‌లో మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఓహ్! మీరు ఫాలోయింగ్ వీక్ టోర్నమెంట్ ఆడారనుకోండి, మీకు ఎక్కువ టైం ఉండదు. హ్మ్. ఇమ్మీడియేట్ ఆడాల్సి వస్తుంది. హుహు. సో, దాంతో మీకు కాస్ట్ పెరిగిపోతుంది అండ్ ట్రావెలింగ్ టైం పెరిగిపోతుంది అండ్ బాడీ టేక్స్ అ టోల్. యెస్. సో, బట్ అదే ఇఫ్ ఇండియాలో టోర్నమెంట్స్ అన్నీ అయ్యాయి అనుకోండి, అప్పుడు ప్లేయర్స్ ఎక్కువ మంది పెరుగుతారు అండ్ చాలా మందికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి. హ్మ్. అంటే మీరిప్పటి వరకు ఎన్ని స్టేట్స్‌కి వెళ్లారు? మీరు సవాల్‌గా ఫీల్ అయిన స్టేట్ ఏంటి? ఎక్కడ ఆడారు? మహారాష్ట్ర అనుకుంటా. బికాజ్ అక్కడెళ్ళినప్పుడల్లా నేను హ్మ్. పెర్ఫార్మ్ చేశాను. నా హుహు. నా ఫస్ట్ టైటిల్ నేను ఏఐటీఏ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ హుహు. ఆడినప్పుడు నేను పూణేలో గెలిచాను జూనియర్స్‌లో. దాని తర్వాత మొన్న ఇండియా కోసం ఆడినప్పుడు గూడా అది పూణేలో ఆడాం మేము. హ్మ్. సో, అప్పుడు గూడా నేను 5 మ్యాచెస్ ఇండియా కోసం గెలవడం, అది హ్మ్. గూడా మహారాష్ట్రలో జరిగింది. అండ్ మాకు ముంబై ఓపెన్ ఈ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ అయింది. సో, అప్పుడు ఆహ్, నేను వరల్డ్ నంబర్ 92 వరల్డ్ నంబర్ 110 అలా టాప్ 100-200 రేంజ్ ప్లేయర్స్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 2 ఇయర్స్ ఒక 6, 7 ప్లేయర్స్‌తో గెలిచాను. ఓహ్! సో, ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై లక్కీ ఇట్స్ స్టేట్. నైస్. హుహుహు. లాస్ట్ ఇయర్ నవంబర్ నాటికే మీరు డబ్ల్యూటీఏలో 300ల ర్యాంక్ స్థానంలో ఉన్నారు. మీరెలా ఫీల్ అయ్యారు? ఆ అచీవ్‌మెంట్ మీకెలా అనిపించింది? యాక్చువల్‌గా నాకు ఆ న్యూస్ తెలిసినప్పుడు నేను ఇండియా నంబర్ 1 కూడా అయ్యాను. హుహు. సో, నేనప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను అండ్ అప్పుడే మేము ప్రాక్టీస్ చేసేసి వచ్చాము అండ్ నేను పడుకున్నాను. నా ఫోన్ మోగుతోంది. అది మ్యూట్‌లో ఉంది మోగుతోంది. ఓకే. సడెన్‌గా తీసేసరికి అది ఏంటి ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి అని చూస్తే అప్పుడు తెలిసిందని లైక్ ఇలా రీచ్ అయ్యాను ర్యాంక్ అండ్ ఐ హావ్ బికమ్ ఇండియా నంబర్ 1. బట్ ఐ డిడ్ంట్ హ్యావ్ మచ్ టైమ్ టు ప్రాసెస్ ఇట్. ఎందుకంటే నేను అప్పుడు టోర్నమెంట్‌లో ఉన్నాను. దాని నెక్స్ట్ డే నేను మ్యాచ్‌కి ప్రిపేర్ అవ్వాలి. సో, ఓకే. నాన్న చెప్పారు, కంగ్రాట్స్ అని చెప్పారు. ఓకే. థ్యాంక్ యూ అని అన్నాను. ఇంకా హార్డ్ వర్క్ చేయాలి నువ్వు. ఇది జస్ట్ స్టార్ట్ అని చెప్పారు అంతే. దట్ హుహు. వాస్ మై సెలబ్రేషన్ ఫర్ దట్. ఓకే. ఇప్పుడు నాన్న అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఈ గేమ్‌లో ఒక ఆడపిల్లగా ఈ స్థానంకి రావడం అనేది గ్రేట్ అచీవ్‌మెంట్. మన పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే అది నెవర్ బీన్. మదర్ సపోర్ట్ ఎక్కువగా ఉండేదా? ఫాదర్ సపోర్ట్ ఎక్కువగా ఉండేదా? ఎవరి రోల్స్ వాళ్ళకున్నాయండి. హ్మ్. ఇద్దరూ ఈక్వల్‌గా సపోర్ట్ చేశారు. ఎందుకంటే అమ్మ ఎప్పుడూ షీ వాస్ ద బ్యాక్ ఎండ్ సపోర్ట్ ఫర్ మీ. నా న్యూట్రిషన్ కానీ, నా
వెల్ బీయింగ్ కానీ చూసుకోవడం అమ్మ చేసేది. అండ్ ఎప్పుడైనా నాన్న ఎక్కువ ట్రావెలింగ్ పార్ట్, ఫైనాన్సెస్ పార్ట్ అవన్నీ చూసుకునేవారు. అండ్ నాకు నాన్న క్లాష్ వచ్చినప్పుడు కూడా, గొడవలైనప్పుడు కూడా అమ్మ ఇస్ ద వెంటింగ్ పార్ట్. ఓకే. సో నాన్న మీద కోపం వస్తే ఎప్పుడు వెళ్ళి అమ్మకి చెప్తాను. సో అమ్మ డిడ్ హర్ జాబ్ యాజ్ బీయింగ్ ద బ్యాక్ బోన్, నాన్న డిడ్ లైక్ ఫ్రంట్ ఎండ్ జాబ్. సో ఓకే. అండ్ ఎప్పుడు డే 1 నుంచి స్టార్ట్ చేసినప్పుడల్లా ఇద్దరు పేరెంట్స్ ఎప్పుడు చెప్పలేదు దట్ నువ్వు ఈ మ్యాచ్కి గెలవాలి, ఇంత ర్యాంక్ రీచ్ అవ్వాలి, నువ్వు ఇది టైటిల్ గెలవాలి, నువ్వెందుకు గెలవట్లేదు, ఎప్పుడు అలాంటి క్వశ్చన్స్ అడగలే. నువ్వు కోర్టులోకి వెళ్ళావంటే నీ 100% ఇచ్చేసిరా, గెలిచావో ఓడిపోయావో నాకు అనవసరం. సో దట్ వాజ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ చైల్డ్ కుడ్ ఆస్క్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. మదర్ ఎక్కువగా మీతో ట్రావెలింగ్ చేస్తూ ఉంటారా, ఫాదర్ వస్తూ ఉంటారా? ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సింగిల్గా వెళ్తూ ఉంటారా? జూనియర్స్లో ఎక్కువ మట్టుకు మదర్ వచ్చారు. ఇప్పుడు ఉమెన్స్ వచ్చాక నాన్న ఎక్కువ వస్తున్నారు. ఓకే. ITF W75 సెమిస్టర్లో ఉమెన్స్తో మీరు ఆడినప్పుడు తార్జాతో ఆడారు కదా, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఆ మ్యాచ్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? తన యుఎస్లో కాలేజ్ నంబర్ 1 ప్లేయర్, యుఎస్ మొత్తంలో. సో ఆ వీక్లో నేను 3 కాలేజ్ ప్లేయర్స్తో ఆడాను. సో ఇద్దరితో గెలిచాను. డార్జా కొంచెం ట్రికీ ప్లేయర్. తన ఒక ప్యాటర్న్లో ఆడదు, ఒక పేస్లో ఆడదు. తను ఒకసారి స్లో ఆడుతుంది, నెక్స్ట్ బాల్ ఫాస్ట్ ఆడుతుంది, ఒకటి స్లైస్ చేస్తుంది. సో మీకు బేసిక్గా రిథమ్ ఇవ్వదు. సో నాకు అది అండర్స్టాండ్ అవ్వడానికి మ్యాచ్లో కొంచెం టైం పట్టింది. సెకండ్ సెట్లో కొంచెం ఈక్వల్ నడిచింది, కానీ 4 ఆల్ అవ్వలేకపోయింది. అక్కడ ఆ బ్రేక్ అన్ఫార్చునేట్లీ నాకు రాలేదు. సో దాంతో నాకు ఆ రియలైజేషన్ వచ్చింది లోపల కొంచెం లేట్ అయ్యేటప్పటికి మ్యాచ్ జారిపోయింది. బట్ డెఫినెట్లీ అది ఒక ఎక్స్పీరియన్స్ అవ్వడంతో నేను ఎక్కడ ఉన్నాను ఇప్పుడు అండ్ నేను ఎంత వర్క్ చేయాలి, ఇంకేం ఆస్పెక్ట్స్లో వర్క్ చేయాలి అన్న క్లారిటీ వచ్చింది. అప్పుడు తన ప్లేస్మెంట్ ఎక్కువ డిఫెన్స్ ఆడుతూ ఉంటుందా? అంటే ఎలా అగ్రెసివ్గా ఆడే రష్మిక అక్కడ ఏం క్యాచ్ చేయలేకపోయింది అనుకోవచ్చు. తన మేజర్లీ కౌంటర్ పంచర్ కొట్టరు బాల్ని ఎక్కువ. అంటే వాళ్ళు పెడుతూనే ఉంటారు, బాల్ పరిగెత్తి పెడుతూనే ఉంటారు. నీకు ఇంకా ఇరిటేషన్ వచ్చి నువ్వు మిస్ చేసేదాకా వాళ్ళు పెడుతూనే ఉంటారు. ఆ గేమ్ కొంచెం కష్టం ట్యాకిల్ చేయడం. ఇట్ టేక్స్ కొంచెం టైం అండ్ పేషెన్స్. తెలంగాణ నుంచి టెన్నిస్ ప్లేయర్గా రాణిస్తున్నారు. రాబోయే క్రీడాకారులకు మీ నుంచి ఎలాంటి సలహా ఇస్తారు? ఎలాగా వాళ్ళకి వాళ్ళు మోటివేషన్ అవ్వడానికి మీ టిప్స్ ఏంటి? ఏది ఫాస్ట్గా రాదు. డెఫినెట్గా రోజు హార్డ్ వర్క్ చేయాలి. చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి జర్నీలో. ఇప్పుడే నాకెందుకు రాలేదు అని ఎప్పుడు అనుకోకూడదు. బ్లైండ్గా నీ వర్క్ నువ్వేం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళు. సమ్ డే ఇట్ విల్ బెనిఫిట్ అండ్ ఇఫ్ నాట్ దిస్ దెర్ ఇస్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. సో ఎప్పుడు నిన్ను నువ్వు డౌన్ చేసుకోకూడదు.